హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో పెరుగుతో రాగి జావ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడైతే నేను దీనికోసం ఒక హాఫ్ ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అందులో ఒక మిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని కొంచెంగా పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది పెరుగు పట్టుకునేలాగా. దాని తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి దానికి మనకి జావకు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్టే మనకి టేస్టీగా ఉంటుంది, సరిపోయేంత వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నేను 2 స్పూన్ల రాగిపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత ఈ మనం ముందుగా కలిపెట్టుకున్న రాగిపిండిని అందులో పోసేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా మనకి మంచిగా ఉడికిపోతుంది. తర్వాత మనం ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రాగి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అది మజ్జిగ అందులో వేసేసి కలుపుకొని చివరిగా మనం నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి వెయిట్ లాస్కి అయినా చాలా లైట్ ఫుడ్లా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే, బాయ్.